తాజా అంశాన్ని చూస్తున్నాం. కుంభమేళా వెళ్లి తిరిగి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన హైదరాబాద్ వాసుల మృతదేహాలు సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి చేరుకున్నాయి. ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగార్జున ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. జబల్పూర్లో నిన్న జరిగినటువంటి ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించి 7గురు మృతి చెందారు. అయితే వాళ్ళంతా కూడా నాచారానికి చెందిన వాళ్ళు. అక్కడి నుంచి కొంతమంది ముఖ్య నేతలంతా కూడా అక్కడ ఉన్నటువంటి ప్రమాదానికి సంబంధించి వివరాలు తెలుసుకొని అక్కడ మృతదేహాలకి పోస్టుమార్టం నిర్వహించి అక్కడి నుంచి ప్రత్యేక అంబులెన్స్లో గాంధీకి ఇక్కడికి తీసుకొచ్చి రావడం జరిగింది. ప్రస్తుతం తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాద్లో గాంధీ ఆసుపత్రికి ఇక్కడికి చేరుకున్నాయి. కొద్దిసేపటి క్రితం 2 అంబులెన్స్లో మొత్తం 7 మృతదేహాలు ఇక్కడికి చేరుకున్నాయి. మల్లారెడ్డి, శశికాంత్, రవికుమార్, బాలరాజు, సంతోష్ కుమార్, టీవీ ప్రసాద్, ఆనంద్ కుమార్ మొత్తం 7 మృతదేహాలు కూడా ఇక్కడికి చేరుకున్నాయి. అయితే ఇక్కడ కుటుంబ సభ్యులతోటి వాళ్ళ ఐడెంటిఫికేషన్ చేసిన తర్వాత వారి స్వగృహానికి తరలించేందుకు ఇక్కడ ప్రత్యేకంగా తెలంగాణ ప్రభుత్వం మొత్తం 6 అంబులెన్స్లను ఏర్పాటు చేసింది. మరొక మృతదేహాన్ని జనగాం పంపించేందుకు కూడా ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం 7 మృతదేహాలు ఇక్కడి నుంచి ప్రత్యేకంగా తరలించేందుకు ఏర్పాట్లన్నీ పూర్తి చేయడం జరిగింది. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఉప్పల్ ఎంఆర్ఓ, ఇక్కడ ఉన్నటువంటి మెడికల్ స్టాఫ్ అంతా కూడా ఇక్కడికి వచ్చి ఉన్న పరిస్థితిని అంతా పర్యవేక్షించారు. వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ప్రస్తుతం మనం చూడవచ్చు మధ్యప్రదేశ్ నుంచి నిన్న అక్కడ సిహోరి ఆసుపత్రి నుంచి వచ్చినటువంటి మొత్తం 2 అంబులెన్సుల్లో ప్రస్తుతం ఇక్కడ గాంధీ ఆసుపత్రి మార్చురీ వద్ద లోపల ఉన్నటువంటి ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి బాక్సుల్లో మృతదేహాలను తీసుకొచ్చారు. వాటన్నింటినీ కూడా కిందకు దించి లోపలికి తీసుకువెళ్ళిన తర్వాత కుటుంబ సభ్యుల చేత ఎవరి మృతదేహాలు ఎవరివి అనేది ఐడెంటిఫికేషన్ చేయిస్తున్నారు. అనంతరం అక్కడి నుంచి ప్రత్యేకంగా ఇక్కడ ఈ అంబులెన్స్లు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి అంబులెన్స్లో వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పచెప్పనున్నారు. సో దాంతోపాటుగా మెడికల్ స్టాఫ్ కూడా వాళ్ళతో పాటు వెళ్లే అవకాశం మనకు కనిపిస్తుంది. 108 వాహనాలన్నీ కూడా సిద్ధం చేశారు. అయితే నిన్న ప్రమాదం జరిగిన తర్వాత అటు నాచారంలో ఉన్నటువంటి వాళ్ళ నివాసం కావచ్చు, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి కార్తికేయ నగర్, రాఘవేంద్ర నగర్లో ఉన్నటువంటి ముత్తుల కుటుంబాల ఇంటి వద్ద విషాద చేయాలనుకున్నాయి. అనుకోకుండా జరిగినటువంటి ఈ ప్రమాదం సిమెంట్ లారీ ఢీకొట్టినటువంటి ఘటనకు సంబంధించినటువంటి ఒకసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. అటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా దీని మీద దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంబంధించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. దాంతోపాటు వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు అన్ని పూర్తి చేయాలని చెప్పారు. అక్కడ చికిత్స పొందుతున్నటువంటి బాలకిషన్, నవీన్ చార్లీకి కూడా మెరుగైన చికిత్స అందించాలని ముఖ్యమంత్రి చెప్పారు. దాంతోపాటుగా కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి అండ్ బండి సంజయ్ కూడా ఇద్దరు వాళ్ళతో అక్కడ ఉన్నటువంటి అధికారులతో మాట్లాడు, అక్కడ కలెక్టర్తో మాట్లాడారు. రంగారెడ్డి కలెక్టర్ రెగ్యులర్గా ఎప్పటికప్పుడు ఇక్కడ పరిస్థితిని పర్యవేక్షించి మృతదేహాలు త్వరగా తెలంగాణకు తీసుకురావాలని ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే నిన్న రాత్రి 2 అంబులెన్స్లో మొత్తం ప్రత్యేకమైనటువంటి బాక్సులో ఆ మృతదేహాలన్నింటినీ పెట్టి ఇక్కడికి తీసుకురావడం జరిగింది. 2 అంబులెన్స్లు కొద్దిసేపటి క్రితం ఇక్కడికి చేరుకున్నారు. సో దాంతోపాటు ఇక్కడికి చేరుకున్నటువంటి హనుమంతరావు లోపలికి ఉన్నటువంటి కుటుంబ సభ్యులను కలిశారు. కుటుంబ సభ్యులు కలిసినటువంటి క్రమంలో వాళ్ళకి ప్రగాఢ సానుభూతి తెలపడం జరిగింది. మాచురి దగ్గరికి హనుమంతరావు వెళ్ళి వాళ్ళతో మాట్లాడుతున్నారు. మరోవైపు ఉదయం నుంచి కూడా గాంధీ ఆసుపత్రికి కుటుంబ సభ్యులు ఇక్కడికి చేరుకున్నారు. వాళ్ళ చివరిసారిగా వాళ్ళు ఆదివారం మధ్యాహ్నం మాత్రమే వాళ్ళని చూశారు. తర్వాత ఈ ప్రమాదం జరిగిన తర్వాత ఒకసారిగా వాళ్ళు కన్నీరు ముదిరాయి, గుండెలు అవిసేలా రోధిస్తున్నారు. వాళ్ళంతా ఉదయం నుంచి కూడా గాంధీ ఆసుపత్రి మాచురి వద్దకి చేరుకొని బాధ్యతను చేరుకున్నారు. వాళ్ళు ఎప్పుడెప్పుడు వాళ్ళ మృతదేహాలు ఇక్కడికి వస్తాయని వేచి చూశారు. సో కొద్దిసేపటి క్రితం ఇక్కడికి చేరుకున్నాయి. మాచురికి ఐడెంటిఫికేషన్ అనంతరం ఇక్కడ ఆల్రెడీ ముందుగా సిద్ధం చేసినటువంటి 6 అంబులెన్స్లో వాళ్ళ మృతదేహాలని ఇటు నాచారం, రాఘవేంద్ర నగర్, కార్తికేయ నగర్తో పాటుగా వాళ్ళ మృతదేహాలు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఓటు